పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తానికి ఈరోజు నాకు తెలిసి ఇంతకంటే తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి ఏదీ లేదని నేను అనుకుంటున్నాను. ఇదేదో కేవలం పాలన కోసమో లేకపోతే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ పాలన చేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం కాదు. ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలా చేయాలని తప్పించి ఆలోచించి అందులో ఉంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల జీవితాలు అద్భుతంగా మారాలని ఆశించాం. 10 ఏళ్లు పాలించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి కానీ, వారి భవిష్యత్తు కోసం వేయాల్సిన పునాదుల గురించి కానీ ఏమీ ఆలోచన చేయలే. అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పోరాడినటువంటి నిరుద్యోగ యువత కానీ, సకల జనులు కానీ తీవ్రమైనటువంటి నిరాశ నిస్సులకు గురై ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా కలలు నెరవేరవని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఏ ఉద్దేశం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో, ఆ